హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. లాస్ట్ వీడియోలో హోమ్ ఫుడ్ తింటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా హెల్దీగా ఉంటారని చెప్పాను. అంటే ఇది నిజమ్మా, చాలామందికి తెలుసు మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటే చాలా చక్కగా మన బాడీ బిల్డప్ అవుతుంది, న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. కానీ నేను మెంటల్గా అనే పదం కూడా వాడాను. అది న్యూట్రిషనిస్టులు అందరికీ తెలుసు, లేదా న్యూట్రిషన్ గురించి అవగాహన ఉండే వాళ్ళకి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. మెంటల్గా ఏముంటుంది అనుకుంటారు. ఇది తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన నిజమ్మా. ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే బయట ఫుడ్ ఎక్కువ తింటారో, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటారో, లేదా బేకరీ ఫుడ్ మరీ ఎక్కువగా తింటారు, అంటే తినొద్దు అని చెప్పడం లేదు, అకేషనల్గా తింటాం ఓకే, ప్రతిరోజు బయట ఫుడ్ తింటాం ఓకే కదా, మీ మెంటల్ స్టెబిలిటీ వేరీ అవుతుంది, మెంటల్లీ డిప్రెస్ అవుతారు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. ఎందుకు అంటే దీంట్లో ఉండే హై సాల్ట్, హై షుగర్ లెవెల్స్ వలన. ప్లస్ ఇంకా ఏమేమి వేస్తారో మీకు తెలియదు కదమ్మా, టేస్ట్ అవడానికి ఇంకా చాలా చాలా కలుపుతారు. సో మీ బాడీలో టాక్సిన్ అక్యూములేషన్ పెరిగిపోతుంది. అది ప్రిజర్వేటివ్స్ వల్ల కావచ్చు, యాడెడ్ కలర్స్ వల్ల కావచ్చు, ఇంకా చాలా చాలా కలుపుతూ ఉంటారు కదా. సో దీనివల్ల మీకు టేస్ట్ కోసమే చూస్తారు. కాబట్టి గట్ అండ్ బ్రెయిన్ ఇంటర్లింక్ దెబ్బతింటుందా. మీకు తెలుసు కదా, ఈ మధ్య గట్ అంటున్నారు. గట్ అంటే ఏం లేదు, పొట్టలో ఆర్గాన్స్ ఉంటాయి కదా, డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని గట్ ప్రాబ్లమ్స్ అంటారనమాట. సో ఏదైనా కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది జబ్బు అనేది, తెలుసు కదా అది అందరికీ. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు డైజెషన్ కరెక్ట్గా ఉండాలన్నా కానీ మీకు బ్రెయిన్ నుంచి సిగ్నల్ రావాలి. మీరు ఒక పప్పు తిన్నారు, స్టమక్ ఇక్కడికి సిగ్నల్ పంపిస్తుంది, నేను ఇది తిన్నాను, నాకు నువ్వు ఈ హార్మోన్ రిలీజ్ అయ్యేటట్టు, ఈ ఎంజైమ్ రిలీజ్ అయ్యేటట్టు పంపించు అనేసి. సో అప్పుడు అది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏదో 10 రకాల చెత్త లోపలేసేస్తూ ఉన్నాము. ఒక ప్రాపర్ వేలో ఫుడ్ తీసుకోవడం లేదు కదా మనము. ఎలా పడితే అలా తింటున్నామ్మా. 4 రకాల కూరలు, 40 రకాల కూరలు, ఇదంతా తప్పుమ్మా. ఇంకా బయటికి వెళ్ళాము అంటే, ఒక హోటల్కి వెళ్ళాము అంటే, బుఫే కానీ పెట్టారు అంటే డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తాము గొప్పగా. ఒక పెళ్ళికి వెళ్ళాము అంటే 40 రకాలు తిన్నాము, 100 రకాలు తిన్నాము, 200 రకాలు తిన్నామంటాం. మీరు చూడండి, తర్వాత 1-2 డేస్ మీ పొట్ట కరెక్ట్గా ఉండదు. ఎందుకు అంటే బ్రెయిన్ ఏం రిలీజ్ చేయాలో చేయలేక కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో మీరు తిన్నదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ సంగతి వదిలేస్తే ఇది వేరే టాపిక్ కదా. మీరు మంచి ఫుడ్ తిన్నారమ్మా అంటే, నేననేది ఏంటి అంటే, ఇంట్లో చేసిన ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, లేదా ఫ్రెష్ వెజిటబుల్స్, ఆల్ కలర్స్ వెజిటబుల్స్, రోజుకొక రకం. అలానే నట్స్, సీడ్స్, హై ఫైబర్ డైట్, ఆకుకూరలు లాంటివి. అలానే మీట్ కూడా అప్పుడప్పుడు తింటాం కదా. ఇలా ఎవరైతే ఇంట్లో చేసి పెడతారో, కరెక్ట్గా సాల్ట్ అండ్ షుగర్స్ కరెక్ట్గా ఉంటాయి, టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది, దానివలన మీ పొట్ట కూడా హ్యాపీగా ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా హ్యాపీగా ఉంటుంది. హై సాల్ట్ ఫుడ్ తినండిమా, మీకు చాలా వేరేగా ఉంటుంది. అలానే హై షుగర్ తినండి, ఏంటో గాబరాగా ఉంటుంది. సో మనం తినే ఫుడ్కి మన ఎమోషన్స్కి లింక్ ఉంది. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే వేరే వీడియో చేస్తాను దీన్ని బట్టి. కాబట్టే మన ఆహారంలో అన్ని రకాల టేస్టులు ఉండాలని చెప్పారమ్మా. అంతేకాని ఎక్కువ షుగర్స్, ఎక్కువ సాల్ట్ ఉండాలని చెప్పలేదు ఎవరు కూడా. మీ ఆహారంలో అన్నీ, అంటే పులుపు ఉండాలి, తీపి ఉండాలి, కారం ఉండాలి, వగరు ఉండాలి, అన్నీ ఉండాలి, సాల్ట్ ఉండాలి. మనం అవన్నీ తీసేసి టేస్టీగా అని 2-3 రకాలనే తింటున్నాం. ప్రతి టేస్ట్కి స్పెషల్గా ఒక ఫంక్షన్ ఉంటుంది. తీపి తింటే ఒకలా ఉంటాము, సాల్ట్ ఎక్కువ తింటే ఒకలా ఉంటాము, చేదు తింటే ఒకలా ఉంటాం, వగరు తింటే ఒకలా ఉంటాం. ఇట్లా ప్రతి దానికి మన బాడీలో చేంజెస్ జరుగుతాయన్నమాట. కాబట్టి సంపూర్ణ ఆహారము లేదా బ్యాలెన్స్డ్ ఆహారము అంటే అన్నీ ఉన్నవి తినాలి. ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తినాలి, కలర్ఫుల్ ఫుడ్ తినాలి. మీకు అక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. సో రెయిన్బో న్యూట్రిషన్ అనే ఒక కోర్స్ చేశాను నేను, చాలా రోజులైంది, కానీ మీతో ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి పెద్దగా. ఈ లోపల స్నిగ్గి పెళ్ళి వచ్చేసి, పెళ్ళి హడావిడిలో ఉండి 1 ఇయర్ నుంచి నేను మీతో మాట్లాడలేదు. ఇది అంతకుముందు కూడా తెలుసు మనం ఆల్ కలర్స్ ఫుడ్ తినాలి అని. కానీ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. అంత దూరం వద్దులేండి. ప్రతి దానికి అమ్మ
మనకు హార్ట్ బాగుండాలన్నా, కళ్ళు బాగుండాలన్నా, ముక్కు బాగుండాలన్నా, లంగ్స్ బాగుండాలన్నా, మన బ్రెయిన్ బాగుండాలన్నా అన్ని కలర్స్ ఫుడ్స్ తినాలి. విబ్జిఆర్ ఇంద్రధనస్సులో ఏమేమి కలర్స్ ఉంటాయో మన ఫుడ్లో కూడా అన్ని కలర్స్ ఉండాలి. అవి ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, గ్రెయిన్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి. సో విబ్జిఆర్లో ఏమేమి కలర్స్ ఉంటాయమ్మా? వైలెట్, ఇండిగో బ్లూ, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, అంతే కదా. సో దీంట్లో కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఫస్ట్ వైలెట్ అంటే మనకేమొస్తాయమ్మా? బ్లూబెర్రీస్. ఇవి ఈజీగా దొరకవు మనకి, కాబట్టి మనకు దాంట్లో దొరికేవి ఏమేమి ఉన్నాయి? క్యాప్సికమ్ అంటున్నాను, ఇదిగోండి నేరేడు పళ్ళు ఉన్నాయి, వంకాయలు ఉంటాయి. ఇలాంటివి తీసుకుంటే కూడా ఓకే అమ్మా. ఈవెన్ ఇది కూడా వస్తుంది, బీట్రూట్ కూడా అన్నమాట. సో అంటే దీనికి ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో క్లియర్గా చేస్తాను. అలానే ఇవి బ్లూ, ఇండిగో, ఇవన్నీ దీని కిందకే వచ్చేస్తాయి. ఇది మాత్రం మనం డిఫరెన్షియేట్ చేయలేము, కానీ ప్లేట్లలో పెట్టుకొని తినొచ్చు. బ్లూ ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు, బ్లూ గ్లాస్లో వాటర్ తాగొచ్చు, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత గ్రీన్ మనం తప్పకుండా వాడతాము. చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, బీన్స్, రకరకాల బీన్స్, ఆకుకూరలు ఏవైనా కానీ గ్రీన్లో అసలు దీనికి డెఫిషియన్సీనే ఉండదు. గ్రీన్ ఎప్పుడూ వాడతాము. తర్వాత ఎల్లో అంటే చూడండి, కుకుంబర్ ఉంటుంది, అంటే మామూలుగా మన దోసకాయలు ఉంటాయి. ఎల్లో కలర్ వెజిటబుల్స్ ఏవైనా కానీ వాడచ్చు. నేను అందుకనే వీటిలో కలర్స్ 3 కలర్స్ దొరుకుతాయి కాబట్టి ఇవి బాగా వాడతామ్మా. అలానే ఆరెంజ్ అంటే ఇదిగోండి జుకినీ, ఇంకా ఆరెంజెస్ ఉన్నాయి. మనకి ఏ కలర్స్ ఆరెంజ్లో దొరుకుతాయో ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి వాడచ్చు. అలానే రెడ్ అంటే క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్, అలానే టొమాటోస్, మనకు రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. ఎల్లోలో వచ్చేసి మనకు మ్యాంగోస్ దొరికాయి ఇప్పటి వరకు, ఇప్పుడే తగ్గిపోతూ ఉన్నాయి. ఇలా ప్రతి కలర్ని, ఈ విబ్జిఆర్లో ఉండే కలర్స్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి మా. మీ బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది, మీ మనసు చాలా హ్యాపీగా ఉంటుంది, మీరు చాలా హెల్తీగా ఉంటారు, మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ లభిస్తాయి. దీని గురించి సపరేట్గా వీడియోస్ చేస్తాను నేను, మీరు అడిగినా అడగకపోయినా చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఆర్గాను డెవలప్ అవుతుంది మా దీనివల్ల. సో ఇది ఒక సపరేట్ కోర్సు, కానీ అవంతా మీకు చెప్పి బోర్ కొట్టించానులేండి. ఏంది ఇంపార్టెన్స్, ఏ కలర్ వల్ల ఏ ఆర్గాన్ బాగుంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలానే నట్స్ అండ్ సీడ్స్ మా చాలా వరకు బ్రౌన్ కలర్లోనే ఉంటాయి, కానీ తినండి. దీంట్లో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మీ బ్రెయిన్ చాలా బాగుంటుంది, మీ మూడ్ స్వింగ్స్ని పోగొడతాయమ్మా, మంచిగా ఉండేటట్టుగా చూస్తాయి. అలానే మీరు ఇప్పుడు మూడ్ బాగలేకపోతే ఒక బర్గర్ తినండి, లేదా 2 ఫ్రూట్స్ తినండి. 2 ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇమీడియట్గా 10 మినిట్స్లో మీరు మంచి మూడ్లోకి వస్తారు. అవి తిన్నప్పుడు మీరు ఇంకా బ్యాడ్ మూడ్లోకి వెళ్తారు. ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే మన శరీరం అంతా మనం తినే ఆహారంతో తయారైంది కాబట్టి ఒక స్లోగన్ ఉంది, ఒక క్యాప్షన్, యు ఆర్ వాట్ యు ఈట్. మీరు ఏది తింటారో అలా ఉంటారన్నట్టు. సరేనమ్మా? అంటే ఈ రోజుల్లో ఈ న్యూట్రిషన్ గురించి, ఆహారం గురించి చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. హెల్దీగా అంటారు కానీ మరీ తినకుండా ఉంటారు, లేదా ఏదేదో మరీ ఓవర్ కాన్షియస్ అయిపోయి ఏదేదో పిచ్చి పిచ్చిగా తింటూ ఉన్నారు. చక్కగా మన ట్రెడిషనల్ ఫుడ్ తింటే చాలా బాగుంటామ్మా. ఇదే డిస్కస్ చేయబోతూ ఉన్నాను నేను. ఇకపోతే అంటే ఇది కొత్త ప్రోడక్ట్ అని చెప్పను, నాకు ఒకసారి గిఫ్ట్గా థాయిలాండ్ నుంచి పంపించారు మా బ్రదర్ ఒకళ్ళు, నాకు చాలా నచ్చింది. సో మీకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. సేల్కేమ్మా, ఊరికే కాదు. సో ఇదేంటి అంటే ఇన్హేలర్, హెర్బల్ ఇన్హేలర్. 2 ఫ్రేగ్రెన్సెస్లో వస్తుంది. ఒకటి యూకలిప్టస్, ఇంకొకటి 2 హెర్బల్మా, ఒకటి మింట్ అన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే తలనొప్పి ఉంటే తగ్గుతుంది, స్ట్రెస్ ఉంటే తగ్గుతుంది, బ్రీతింగ్ బాగా అవుతుంది, కొంచెం చిన్న గొంతులో గరగర అంటుంటే పోతుంది, మీ మూడ్ ఇమీడియట్గా బాగా అయిపోతుంది. ఎందుకంటే అంత మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది. చూడండి, ఇట్లా నీట్గా ప్యాక్ చేసి ఉంటారు. ఇలానే వచ్చింది ప్యాకింగ్. ఇలా వాసన పీల్చుకున్నామంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది మా. ముఖ్యంగా ఈ బ్రాంకైటిస్, ఆస్తమా ఉన్న వాళ్ళకి వేరే ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు కదా, ఇది వాడి చూడండి, చాలా బాగుంది. అలానే సీ సిక్నెస్ ఉండే వాళ్ళకి, జర్నీలు ఎక్కువ చేసే వాళ్ళకి ఈ వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది మా. తల తిరుగుతూ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అవైలబుల్గా ఉన్నాయి. అంటే కొంచెమే తెప్పించాను, దీని ప్రైస్ కూడా ఏమి ఎక్కువ ఉండదు, మా వాళ్ళని అడిగితే చెప్తారు. సో తీసుకోండి, ఎంజాయ్ చేస్తారు. 2
ఫ్రేగ్రెన్సెస్ మా. ఓకేనా? ఒకటి మింట్, ఒకటి యూకలిప్టస్, రెండు బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఏవైనా తీసుకోవచ్చు. కానీ ఇది కొంచెం స్టాక్ ఉన్నంత వరకేమ్మా, ఎక్కువైతే లేవు. నేను బహుశా 400 తెప్పించినట్టున్నాను. సో మా వాళ్ళకే చాలా అయిపోయాయి, ఇంకా కొద్దిగా ఉన్నాయి, తీసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.